హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ జేఈ కోచింగ్ తీసుకుందాం అనుకుంటే ఒక కోర్స్లో మీరు ఎలాంటి ఫీచర్స్ చూసుకోవాలి, ఎలాంటి ఫీచర్స్ చూసి తీసుకోవాలి, అవన్నీ అయితే డిస్కస్ చేయబోతున్నాయి ఈ వీడియోలో. సో కంప్లీట్ గైడ్ లాగా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలుసు చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు మీ ఇంటర్ కాలేజ్లో జాయిన్ అవుతారు. ఇంటర్ కాలేజ్లో జాయిన్ అవ్వడంతో పాటు చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్లో ఏ జేఈ కోర్స్ తీసుకుందాం, ఏ కోర్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది మనకి. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఇంటర్ కాలేజెస్లో ఏమైతే చెప్తారో అవన్నీ మనకి 100% అర్థమవుతాయి. అక్కడే మొత్తం మన డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. అలాంటి అట్లేం ఉండదు. చాలామంది స్టూడెంట్స్కి ఇంటర్ కాలేజెస్లో చెప్తున్నప్పుడు అక్కడ మేబీ ఒక 40-50% అర్థం అవ్వచ్చు. అండ్ కొన్నిసార్లు ఆ టాపిక్ అసలుకి అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు చాలా బ్యాక్లాగ్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ ఆన్లైన్ జేఈ కోర్సెస్ వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆన్లైన్ జేఈ కోచింగ్ మీదనే మొత్తం కంప్లీట్గా డిపెండ్ అయి ప్రిపేర్ అవుతున్నారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాం. సో మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడే 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఇందులో డిస్కస్ చేయబోతున్న కొన్ని ఆఫరింగ్స్ అయితే పక్కా మీరు తీసుకునే కోర్స్లో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం అసలు ఏం చూడాలి ఆన్లైన్ కోచింగ్లో అంటే, ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, టాప్ ఫ్యాకల్టీ అండ్ లైవ్ క్లాసెస్ తీసుకోండి. ఓకే, చాలామంది స్టూడెంట్స్ అడుగుతారు అన్న రికార్డింగ్ క్లాసెస్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. కానీ అడిగితే లైవ్ క్లాసెస్లో ఉండే ఆ ఎంగేజ్మెంట్, ఉండే ఆ మజానే వేరు. డైరెక్ట్గా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసేసుకోవచ్చు. అండ్ అలాగే అఫ్కోర్స్ టాప్ ఫ్యాకల్టీ, ఎవరైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ అండ్ ఎస్పెషలీ జేఈ కోచింగ్కి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ మంచిగా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసిన ఫ్యాకల్టీస్, ఎన్ఐటీస్, ఐఐటీస్లో చదివిన ఫ్యాకల్టీస్ అయితే బెటర్ అబ్బా. సో ఐ వుడ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టాప్ ఫ్యాకల్టీ అండ్ లైవ్ క్లాసెస్ ఉండేలాగైతే చూసుకోండి. సెకండ్ వచ్చేసి డిపిపిస్, అంటే మీకు ఒక సెషన్ అయిపోయిన తర్వాత ఆ సెషన్కి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ ప్రొవైడ్ చేసి దానికి సంబంధించిన వీడియో సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేసేలాగా ఉంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు జేఈ ఈజ్ ఆల్ అబౌట్ అప్లికేషన్. సో మనకేంటంటే ఓన్లీ కాన్సెప్ట్ ఎక్కితే సరిపోదు, ఆ కాన్సెప్ట్ అప్లికేషన్ కూడా తెలియాలి. సో ఆ కాన్సెప్ట్ అప్లికేషన్ తెలియాలి అంటే ఆ సెషన్ అయిపోయింది, ఆ రోజు లెట్సే ఒక 2-3 టాపిక్స్ మనకి కవర్ అయినాయి అనుకుందాం. ఆ 2-3 టాపిక్స్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఇచ్చేసి అగైన్ మీరు ఆ సొల్యూషన్ కోసం మీరు వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఆ సొల్యూషన్స్ కూడా అక్కడే ప్రొవైడ్ చేసేసి అలాంగ్ విత్ వీడియో సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తే చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సో అందుకే ఇది కూడా చూసుకోండి, స్ట్రక్చర్డ్ ప్రాక్టీస్ ఉండేలాగా డిపిపిస్ ఇంకా వీడియో సొల్యూషన్. అండ్ అలాగే రెగ్యులర్ టెస్టింగ్ అండ్ అనాలిసిస్. ఎందుకంటే ఇప్పుడు ఒక చాప్టర్ అయిపోయింది, ఆర్ లెట్స్ సే 2-3 చాప్టర్స్ అయిపోయినాయి. ఆ తర్వాత ఆ చాప్టర్స్కి సంబంధించి ఒక టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మీకు ఐడియా వస్తుంది ఆ చాప్టర్కి సంబంధించి అసలు మీకు వీక్ టాపిక్స్ ఏంటి, ఎక్కడ మీకు మార్క్స్ పోతున్నాయి, ఎక్కడ అర్థం కావట్లేదు. అండ్ అలాగే మీ లెట్స్ సే మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే మీరు ఎక్కడ ర్యాంక్ అవుతున్నారు, ఆ కంపారిజన్, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. సో అందుకే రెగ్యులర్ టెస్టింగ్ ఇంకా అనాలిసిస్ ఉండే ఫీచర్స్ ఏవైతే ఈ ఫీచర్స్ ఉంటాయో ఆ బ్యాచ్లో ఉంటే డెఫినెట్గా ఆ బ్యాచ్ని మీరు కన్సిడర్ చేయండి. అండ్ టెస్ట్ లేకపోతే ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఎక్కడో దగ్గర మీకు అర్థం కాదు, మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ అసలు నీకు ఎంత ఎక్కుతుంది, ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారో మీకు ఐడియా ఉండదు. సో అందుకే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్బా. థర్డ్ పాయింట్, రెగ్యులర్గా టెస్ట్లు ఇంకా వాటి అనాలిసిస్ కూడా ప్రాపర్గా దాన్ని ఇన్డెప్త్గా డిస్కస్ చేసి ఎక్కడెక్కడ మిస్టేక్స్ పోతున్నాయి అనాలిసిస్ కూడా అంటే గైడ్ చేసేలా ఉంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు. అండ్ అఫ్ కోర్స్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాంట్ డౌట్ రిజల్యూషన్. ఇది చాలా చాలా హెల్ప్ మీకు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ యాజ్ ఐ సెడ్ మీకు ఫస్ట్ టైం ఒక చాప్టర్ వింటున్నప్పుడు 100% ఎక్కాలి అని అలా రూల్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి మేబీ ఆ చాప్టర్లో ఒక 60-70% క్లారిఫై అవుతూ ఉండొచ్చు, లేదా వారు వింటున్నప్పుడు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో అందుకే ఇందాక అన్నా, మీరు లైవ్ క్లాసెస్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు అక్కడ
డౌట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా లైవ్లోనే అడిగేయచ్చు. ఆ డౌట్స్ మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని యాప్స్లో మనకి డైరెక్ట్గా డౌట్ ఇంజన్స్ ఉంటాయి. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లాసెస్లో ఇంటిగ్రేట్ చేస్తారు అండ్ అక్కడే మీరు ఆ డౌట్ అడిగేయచ్చు. అండ్ ఆ డౌట్కి సంబంధించి ఆ డౌట్ ఇంజన్ మీకు వెంటనే సొల్యూషన్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో అలాంటి ఫీచర్స్ ఉండేవి మీరు ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనలీ ఐ వుడ్ సే పర్సనలైజ్డ్ మెంటర్షిప్. ఎందుకంటే ఇప్పుడు మీ జేఈ ప్రిపరేషన్ అనేది 2 ఇయర్స్ ప్రిపరేషన్. అండ్ ఈ 2 ఇయర్స్ ప్రిపరేషన్లో చాలామంది స్టూడెంట్స్ చాలా వరకు డిఫరెంట్ స్టేజెస్లో మిస్లీడ్ అవుతూనే ఉంటారు. అలాంటప్పుడు మీకు టైమ్ టు టైమ్ ఒక ప్రాపర్ మెంటర్షిప్, మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేదా టైం మేనేజ్మెంట్ లేదా మీకు ఏమన్నా అర్థం కాకపోయినా స్ట్రెస్గా ఉన్నా ఇవన్నిటికి కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేలాగా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా అది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఐ వుడ్ సే ఇవైతే పక్కా చూసుకోండి. అండ్ అలాగే దీంతో పాటు వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, ఎలాగో మీరు ఐపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు, బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ అది మీరు, నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. సో దాంతోపాటు ఒకవేళ బోర్డ్ ఎగ్జామ్స్ సపోర్ట్ కూడా ఉంటే డెఫినెట్గా అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ కూడా టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఆ కోర్స్లోనే బోర్డ్ ఎగ్జామ్స్ కూడా మీకు ఈజీగా, అంటే ఆ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రిపరేషన్కి మీకు ఇంకా అక్కడిక్కడ చూడాల్సిన పని లేదనమాట. సో ఇవైతే ఎసెన్షియల్ ఫ్యూచర్స్. ఇందాక చెప్పిన కదా, ఎసెన్షియల్గా మీరు ఒక ఆన్లైన్ జేఈ కోచింగ్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇవి ఉండేలాగా చూసుకోండి. ఓకే. అండ్ అన్న, మరి ఫిజిక్స్ వాలాలో మన దగ్గర ఉందా అంటే, మీకు ఆల్రెడీ చాలామందికి తెలుసు, మన అర్జున జేఈ తెలుగు ఇది స్పెసిఫిక్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి లాంచ్ చేసినాం మేము. ఓకే. సో ఈ పర్టిక్యులర్ బ్యాచ్లో మేమేం ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్లీ లైవ్ లెక్చర్స్ బై టాప్ ఫ్యాకల్టీస్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో రెండు ప్లాన్స్ ఉంటాయి. ఒకటి అర్జున జేఈ ఉంటుంది, ఇంకోటి అర్జున జేఈ ఇన్ఫినిటీ ఉంటుంది. సో రెండుకి డిఫరెన్స్ కూడా చెప్తాం. ఫస్ట్ లైవ్ లెక్చర్స్ బై టాప్ ఫ్యాకల్టీస్ ఉంటాయి. అలాగే మనకి డిపిపిస్ ఇస్తారు ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత, హోంవర్క్ లాగా, అలాంగ్ విత్ వీడియో సొల్యూషన్. అండ్ అలాగే రెగ్యులర్గా టెస్ట్లు జరుగుతూ ఉంటాయి. అది కూడా జేఈ లెవెల్కి సంబంధించి ఏదైతే కరెంట్ లెవెల్ నడుస్తుందో దానికి సంబంధించి టెస్ట్లు నడుస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు సొల్యూషన్ కూడా డిస్కషన్ జరుగుతుంది. పర్ఫార్మెన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో దానికి సంబంధించిన గైడెన్స్ ఉంటుంది. అలాగే లైవ్ డౌట్ రిజల్యూషన్ ఉంటుంది. మీకు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ క్లాస్ అటెండ్ అయితే అక్కడ డౌట్స్ మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డౌట్ ఇంజిన్ కూడా ఉంటుంది అందులో. సో అక్కడ కూడా మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు లైవ్ క్లాసెస్లో. అండ్ రికార్డింగ్ క్లాసెస్లో కూడా ఉంటుంది. దాంతోపాటు మీకు ఏఐ గురు ఉంటుంది, ఏఐ పవర్డ్ లెర్నింగ్. మీకు మనకి ChatGPT, జెమినై అలా వాటిలో మనకి ఏఐ గురు ఇంటిగ్రేటెడ్ ఉంటుంది పీడబ్ల్యూ యాప్లో. సో మీరు అది యూజ్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏఐకి అడిగి మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ క్లాస్ రూమ్ నోట్స్ అండ్ మీకు రివిజన్ కోసం మైండ్ మ్యాప్స్ లేదా షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత. సో దట్ మీరు ఆ చాప్టర్ ఎప్పుడైనా రివైజ్ చేసుకోవాలి అనుకుంటే క్విక్గా మైండ్ నోట్స్ లేదా మైండ్ మ్యాప్స్ లేదా షార్ట్ నోట్స్ మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పినా కదా, మీకు బోర్డ్ సపోర్ట్ ఉంటే బెటర్ ఆ కోర్స్లో, రైట్? మీకు అక్కడిక్కడ వెళ్ళాల్సిన పని లేదు. సో అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అబ్బా, ఫ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ బూస్టర్ బ్యాచ్. ఇది మనకి నవంబర్ నుంచి అయితే, యాజ్ ఐ సెడ్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నవంబర్ నుంచి ఐపీ ప్రిపరేషన్ చాలా సీరియస్గా స్టార్ట్ చేస్తారు. సో నవంబర్ నుంచి మీకైతే ఈ బ్యాచ్ యాక్సెస్ అయితే ఇచ్చేస్తాం. కానీ ఇది ఎవరికి ఉంటుంది అంటే, ఈ పర్టిక్యులర్ బ్యాచ్ యాక్సెస్ అర్జున జేఈ లేదా అర్జున జేఈ ఇన్ఫినిటీ, మీరు రెండింటి ఏది తీసుకున్నా కూడా ఇద్దరికి కూడా ఈ యాక్సెస్ అయితే ఉంటుంది అబ్బా. ఓకే. బట్ అగైన్ ఇదేంటి, మీకు ఆ నవంబర్ అయిపోయిన నవంబర్లో ఎప్పుడైతే మీరు ఐపీ ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ బ్యాచ్ యాక్సెస్ ఇచ్చేస్తాం మీకు. ఓకే. ఈ అర్జున జేఈ తీసుకున్న వాళ్ళు మీరు మంచిగా మీ ఐపీ ప్రిపరేషన్ ఆ బ్యాచ్ నుంచి అయితే మీరు సూపర్గా ప్రిపేర్ అయిపోవచ్చు, మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. అలాగే పీవైక్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అబ్బా, అలాంగ్ విత్ సొల్యూషన్. సో దాట్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం కూడా అక్కడిక్కడ చూడాల్సిన పని లేదు. సో అగైన్ ఇవి కాకుండా అన్న ఇన్ఫినిటీ, ఇప్పుడు నేను చెప్పిన కదా, ఇవన్నీ కూడా మీకు అర్జున జేఈ ఇన్ఫినిటీ రెండిట్లో కూడా ఉంటాయి. ఇవి కాకుండా అర్జున జేఈ ఇన్ఫినిటీలో స్పెసిఫిక్గా మీకు ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ ఎలానో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒక్కసారి చూడండి. నేను పీడబ్ల్యూ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీకే ఐ థింక్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఒక్క నిమిషం.
సో, అది మీకు 'అర్జున జేఈఈ' రెగ్యులర్ బ్యాచ్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 'ఇన్ఫినిటీ' బ్యాచ్‌లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారన్నా అంటే, ఫస్ట్ అయితే మీరు మన పీడబ్ల్యూ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే బ్యాచెస్‌లోకెళ్ళిపోయి 'అర్జున జేఈఈ తెలుగు' అని సెర్చ్ చేయండి. ఓకే. ఇందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు 'అర్జున జేఈఈ తెలుగు ఇంటర్ ఫస్ట్ ఇయర్' అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇన్ఫైనైట్ లెర్నింగ్‌లో అయితే దొరికేస్తాయి 'అర్జున జేఈఈ ఇన్ఫినిటీలో'. సో 'అర్జున జేఈఈ ఇన్ఫినిటీలో' ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ ఉంటది, ప్రిపరేషన్ మీటర్ ఉంటది, స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్ ఉంటది, వన్ ఆన్ వన్ మెంటర్‌షిప్ కూడా ఉంటది. సో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎలా వర్క్ అవుతాయో అని. సో మీరు చూడండి. సో నేను ఆల్రెడీ ఒక బ్యాచ్‌లో మీకు చూపించేస్తా. సో ఇందులో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫస్ట్ ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ ఉంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే దీని మీద క్లిక్ చేయండి ఇన్ఫైనైట్ ప్రాక్టీస్‌లో. సో ఇక్కడ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అయితే ఉంది. ఓకే. సో మ్యాథ్స్ మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డిఫరెంట్ టాపిక్స్ కనిపించినాయి. డిఫరెంట్ చాప్టర్స్ అయితే ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే లెట్స్ సే మీరు కొన్ని చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏ చాప్టర్స్ అయితే మీరు అంత స్ట్రాంగ్‌గా లేరు, మీకు మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ చాప్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాట్రైసెస్ అంత స్ట్రాంగ్‌గా లేను. సో ఆ చాప్టర్ మీద మంచిగా నేను ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా అని డిసైడ్ అయినా. సో మ్యాట్రైస్ సెలెక్ట్ చేసిన. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. యూ కెన్ సెలెక్ట్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ద క్వెషన్. వాట్ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ యూ వాంట్. మీకు ఈజీ కావాలా, మీడియం కావాలా, హార్డ్ కావాలా, లేదా అన్నీ మిక్స్ చేసి ఉన్న ఒక టైప్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కావాలా, అవైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఆ చాప్టర్‌లో ఏ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ సెలెక్ట్ చేసిన. మీరు నంబర్ ఆఫ్ క్వెషన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలి, ఎన్ని సెట్ ఆఫ్ క్వెషన్స్ సాల్వ్ చేసుకొని చేయాలనుకుంటున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 క్వెషన్స్ సెలెక్ట్ చేసిన. అండ్ ఇక్కడ మీరు ప్రాక్టీస్ మోడ్ ఉంటది, ఎగ్జామ్ మోడ్ ఉంటది. సో ప్రాక్టీస్ మోడ్ అంటే బేసికలీ మీకు ఆ సెషన్‌లోనే ఒక క్వెషన్ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత ఆన్సర్ వెంటనే కనిపించేస్తది. ఎగ్జామ్ మోడ్‌లో మీరు ఏదైతే ఆ 30 క్వెషన్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఫస్ట్ ఆ 30 క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేసిన తర్వాత, అన్నీ మీరు ఆన్సర్ పెట్టిన తర్వాత అప్పుడైతే మీకు ఒక ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని తప్పయినాయి అండ్ దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే మీకు కనిపిస్తదనమాట. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ స్టార్ట్ ప్రాక్టీస్ మీద క్లిక్ చేసిండ్రనుకోండి. ఇక్కడైతే ఒక ఎగ్జామ్ మోడ్ లేదా ప్రాక్టీస్ మోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇలా ఇక్కడ చూసుకుంటే మీకు అన్నీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ మ్యాథ్స్ సబ్జెక్ట్స్‌లో కెమిస్ట్రీ ఓపెన్ చేసినా కూడా ఏవైతే ఆ టాపిక్స్ ఉంటాయో ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ ఉంటాయో వాటికి సంబంధించి మీకు ఏ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ అయితే ఉంటాయి. సో చాలా మంచి ఫీచర్ ఇది. చాలా యూజ్ అవుతుంది మీకు. ఎవరైతే స్టూడెంట్స్‌కి ఒక సబ్జెక్ట్‌లో ఒక చాప్టర్, ఒక టాపిక్ మీరు కొంచెం వీక్ ఉన్నారో దాన్ని మంచిగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే మాత్రం చాలా హెల్ప్ అవుతది. సో అది ఇన్ఫైనైట్ ప్రాక్టీస్. సెకండ్ వచ్చేసి ప్రిపరేషన్ మీటర్. ప్రిపరేషన్ మీటర్‌లో ఏంటంటే ఫస్ట్ ఇది మీరు తీసేసుకుంటే ఇక్కడ మీకు డిఫరెంట్ గోల్స్ కనిపిస్తాయి. లైక్ మీరు బ్యాక్‌లాగ్ కవర్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా రివిజన్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారా? అట్లా డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఓకే. సో మీకు కొన్ని పెండింగ్ చాప్టర్స్ పడున్నాయి. ఆ చాప్టర్స్ మీరు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసిండ్రనుకోండి. మీకైతే ఇక్కడ సబ్జెక్ట్ కనిపిస్తది. ఏ సబ్జెక్ట్‌కి సంబంధించిన బ్యాక్‌లాగ్ మీరు కవర్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఆ పెండింగ్ చాప్టర్స్ ఏంటి అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించిన వన్ షాట్ వీడియోస్ ఇంకా టార్గెటెడ్ ప్రాక్టీస్ క్వెషన్స్ అయితే వచ్చేస్తాయి. సో దాంతో ఏమవుతుందంటే మీ బ్యాక్‌లాగ్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది. అలాగే మీకు రివిజన్ కావాలి. రివిజన్ చేద్దాం అనుకున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే రివైజ్ చేసుకోవచ్చనమాట. క్విక్ వీడియో ఇంకా నోట్స్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ త్రూ అయితే మీరు ఆ చాప్టర్స్ రివిజన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే మీకు పీవైక్యూస్‌తో ప్రిపేర్ అవ్వాలి, మాక్ టెస్ట్ తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఆ ఫీచర్ కూడా ఉంటది. సో ఈ ప్రిపరేషన్ మీటర్ త్రూ అయితే మీరొక గోల్ మీరు అసైన్ చేసుకొని దాని త్రూ అయితే మీ లెర్నింగ్ జర్నీ కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇది బ్యాక్‌లాగ్స్ కవర్ చేసుకోవడానికి, రివిజన్‌కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ ప్రిపరేషన్ మీటర్. ఓకే. అండ్ అలాగే స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్‌లో ఏంటి అంటే మనకొక ఇది పర్ మంత్
అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ మీ సబ్జెక్ట్ ఎవరైతే ఫ్యాకల్టీస్ మీకు టీచ్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీ డౌట్స్ ఏమున్నా కూడా, నాట్ ఓన్లీ అకాడమిక్ రిలేటెడ్ డౌట్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీ ప్రిపరేషన్కి సంబంధించి అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎగ్జామ్ గైడెన్స్, కెరియర్ గైడెన్స్ ఏమున్నా కూడా అవన్నీ కూడా దానికి సంబంధించి ప్రాపర్ గైడెన్స్ అయితే ఇస్తారనమాట ఈ స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్లో. సో అట్లా మీకు ఏంటంటే ఏదో ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు కాకుండా కూడా వేరే స్ట్రాటజీ పరంగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నిటికీ నాన్ అకాడమిక్ గైడెన్స్ కూడా మీకైతే ఉంటుంది ఇక్కడ ఈ స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్లో. సో మీకు ఇన్ఫినిటీ తీసుకుంటే అదొకటి ఉంటుంది. అండ్ అలాగే 1-on-1 మెంటర్షిప్ దిశలో ఏంటి అంటే మీకు ఇక్కడ ఈ ఫీచర్ మీరు ఇన్ఫినిటీ లెర్నింగ్ తీసుకుంటే ఎనేబుల్ అవుతుంది. సో ఎనేబుల్ అయిన తర్వాత ఏంటంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు బేసికలీ ఏవైతే మన పీడబ్ల్యూ టాపర్స్ ఉన్నారో, పీడబ్ల్యూ నుంచి చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకున్నారో వాళ్ళతో అయితే మీరు ఒక సెషన్ షెడ్యూల్ చేసుకోవచ్చు, ఒక 30 మినిట్స్ సెషన్. అండ్ ఆ 30 మినిట్స్ సెషన్లో మీ డౌట్స్ ఏమున్నా కూడా వాళ్ళకి అడగచ్చు, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తారు. సో అట్లా మీకు ఈ 1-on-1 మెంటర్షిప్ అయితే వర్క్ అవుతుంది. ఓకే, సో చూసిండ్రు కదా మన అర్జున జై ఇన్ఫినిటీ ఫీచర్స్ అయితే. సో ఆ అర్జున జై ఇన్ఫినిటీ ఆఫరింగ్స్లో ఇందాక చెప్పినట్టు మీకు ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ ఉండే, ప్రిపరేషన్ మీటర్ గురించి చెప్పినాం, అండ్ అలాగే 1-to-1 మెంటర్షిప్, స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్, వీటితో పాటు మీకు పీడబ్ల్యూపై సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది. ఇది బేసికలీ మన ఫిజిక్స్ వాళ్ళ ఓన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనమాట. మీకు హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ ఎలా అయితే ఉందో ఇది మన ఓన్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఇందులో మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉంటాయి, డిఫరెంట్ టాపిక్స్ మీద మస్తు వీడియోస్ అయితే ఉంటాయి. అన్నిటికీ మీకైతే యాక్సెస్ వచ్చేస్తుంది. సో మీరు అర్జున జై ఇన్ఫినిటీ తీసుకుంటే ఓటీటీ పీడబ్ల్యూపై సబ్స్క్రిప్షన్ కూడా మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు డిజిటల్ మాడ్యూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. జేఈకి సంబంధించిన డిజిటల్ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా మీకు అర్జున జై ఇన్ఫినిటీలో అయితే ఉంటాయి. ఓకే, సో అన్న మరి ప్రైజింగ్ ఏంటి అన్న అంటే అర్జున జేఈ రెగ్యులర్ బ్యాచ్ తీసుకుందాం అనుకుంటే మీకు 4,500 రూపీస్కి వచ్చేస్తుంది. యాక్చువల్లీ 8,000 రూపీస్, కానీ ప్రజెంట్ అయితే యాజ్ ఎ సెడ్ 43% ఆఫ్లో నడుస్తుంది. అండ్ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే 6th యానివర్సరీ నడుస్తుందో పీడబ్ల్యూది, ఇప్పుడైతే బెస్ట్ ప్రైస్లో అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే ద లోయెస్ట్ ప్రైస్ అనమాట. తర్వాత మీరు పర్చేస్ చేసుకుందాం అనుకుంటే ఇంత లోయెస్ట్ ప్రైస్లో అయితే రాదు. మేబీ తర్వాత మేము మేబీ అదే పక్కా 8,000 అయితే పెట్టాం మేము. ఓకే, సో 4,000 ప్రజెంట్ అయితే 500 నడుస్తుంది. ఆ తర్వాత 5,000 ఆర్ ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇంత తక్కువ ప్రైస్కి ఇప్పుడు మీరు తీసేసుకుంటే బెటర్. తర్వాత ఈ ఆఫర్ అయితే అస్సలు రాదు. ఓకే, అండ్ అలాగే అర్జున జై ఇన్ఫినిటీ 5,600 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది మీకు. ఓకే, సో 5,600 అంటే 1,100 రూపీస్ ఎక్స్ట్రా పెడితే ఇందాక చెప్పిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కదా అర్జున జై ఇన్ఫినిటీకి సంబంధించిన ఫీచర్స్, మన పీడబ్ల్యూపై సబ్స్క్రిప్షన్, ఇంకా ఇన్ఫైనైట్ ప్రాక్టీస్, ప్రిపరేషన్ మీటర్, 1-on-1 మెంటర్షిప్, మాడ్యూల్స్, ఇవన్నీ కూడా మీకు ఆ 1,100 రూపీస్ ఎక్స్ట్రా పెట్టేస్తే ఇన్ఫినిటీ ప్లాన్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ 6th యానివర్సరీ కాబట్టి మీకైతే ఇంత తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. ఆ తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఒక 500 రూపీస్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు తీసుకుందాం అనుకుంటే లోయెస్ట్ ప్రైస్లో ఇప్పుడైతే మీకు అవైలబుల్ ఉంది. ఆ తర్వాత ఇంత లోయెస్ట్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉండదు. మేబీ ఆ తర్వాత మీరు ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. సో అగైన్ తీసుకుందాం అనుకుంటే ఇప్పుడే మీరు తీసేసుకుంటే బెస్ట్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు ఫస్ట్ ఫిజిక్స్ వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసేసుకొని, ఓకే, డిస్క్రిప్షన్లో మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసిండ్రు అనుకొని డైరెక్ట్గా అర్జున జేఈ తెలుగు బ్యాచ్ పేజ్ మీదకి అయితే వెళ్ళిపోతారు. అక్కడ మీరు పేమెంట్ చేసేయచ్చు. లేకపోతే సింపుల్గా మీరు మన బ్యాచ్లోకి ఫిజిక్స్ వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాచెస్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు అర్జున జేఈ తెలుగు అని సెర్చ్ చేయండి. అక్కడ నుంచి కూడా మీరు ఆ బ్యాచ్ పేజ్ మీదకి వెళ్ళిపోయి మీరైతే అక్కడ నుంచి పేమెంట్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఇంకేమైనా వేరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అబ్బా. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. సో ఈ వీడియోలో మీకు ఒక ఆన్లైన్ జేఈ కోర్స్ తీసుకుందాం అనుకుంటే అందులో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమి ఉండాలి, ఇంపార్టెంట్ ఆఫరింగ్స్ ఏమి ఉండాలి, ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన ఆఫరింగ్స్ ఏంటి అనేవి డిస్కస్ చేసినాం. అండ్ అలాగే యాజ్ ఎ సెడ్ మన ఫిజిక్స్ వాళ్ళ నుంచి మీ జేఈ ప్రిపరేషన్ ప్రాపర్గా మీ ఐఐటి డ్రీమ్ ఫస్ట్ స్టెప్ ఇది.
సో ఆ ఫస్ట్ స్టెప్ కోసం మాకు తెలుసు జేఈ ప్రిపరేషన్లో ఒక స్టూడెంట్కి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఏం ప్రొవైడ్ చేస్తే ఆ స్టూడెంట్కి జేఈ ప్రిపరేషన్ అంతా కూడా నీట్గా కంప్లీట్గా ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా వెళ్తుందో ఆ ఆఫరింగ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలాగే కాంటెంట్ పరంగా కూడా 100 కాదు 200% బెస్ట్ అయితే ఇస్తాం మేము. ఓకే, సో అది మా ప్రామిస్. సో మీకు నమ్మకం ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరైతే ఎన్రోల్ చేసేసుకోవచ్చు మన అర్జున జేఈ తెలుగులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. అండ్ మీ ఐఐటి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, క్లాసెస్ వెరీ సూన్ స్టార్ట్ అవుతున్నాయి, సో మిస్ చేసుకోకండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.